హాయ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట. ఇది కొంచెం సెన్సిటివ్ కేసు. ఒక 12 years బాబు మన ఎమర్జెన్సీకి ఒక రోజు రావడం జరిగింది. రావడమే చాలా ఆయాసంగా ఉన్నాడు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాడు. మనం ఎన్ని చేసినా, ఎన్ని ఇమీడియట్ మేనేజ్మెంట్స్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదు. దానికి గల కారణాల గురించి మనం లోతుగా ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన మెయిన్ కారణం 3 రోజుల ముందు దగ్గరలో ఉన్న అన్క్వాలిఫైడ్ ఒక చిన్న క్లినిక్ లో ఇంజెక్షన్ వేసుకున్నాడు. అక్కడ కొంచెం మార్పులు రావడం గమనించామని చెప్పారు. మనం దాన్ని అబ్జర్వ్ చేసేసరికి అక్కడ ఆల్రెడీ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఒక సిచ్యువేషన్ ఫామ్ అయింది. చాలా కాంప్లికేటెడ్ విషయం అండి. అది టైం చాలా తక్కువ ఉంటుంది దాంట్లో. సో ఇమీడియట్ గా మనం పీడియాట్రిక్ సర్జరీ ఉన్న ఒక హాస్పిటల్ కి రెఫర్ చేశాము. వాళ్ళు ఆపరేషన్ చేసే టైంలోనే బాబు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. సో మనం చాలా చిన్న చిన్న విషయాలకు కూడా దగ్గరలో ఉన్న క్లినిక్స్ వెళ్ళి మామూలు నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు. చాలా రిస్కీ థింగ్ అండి అది. క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ దగ్గరే వేసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఇంజెక్షన్ కి ఒక డోసేజ్ ఉంటుంది, ఒక రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సపోజ్ ఒక ఇంజెక్షన్ ఐఎం వేయాలంటే కండరంలో వేయాలి, ఏ కండరంలో వేయాలి, ఎంత డెప్త్ లో వేయాలి అనేది ప్రతి ఇంజెక్షన్ కి ఒక ఫిక్స్డ్ థింగ్ ఉంటుంది. అలానే ఇంట్రాడెర్మల్ అంటారు, సబ్క్యూటేనియస్ అంటారు. ఇలా డిఫరెంట్ రూట్స్ లో, ఐవి అంటే నరాల్లోకి, వీన్స్ లోకి మనం ఎక్కించడం. ఈ డిఫరెంట్ రూట్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ డ్రగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ అంత క్వాలిఫైడ్ వాళ్ళకి తెలియాల్సిన, అన్క్వాలిఫైడ్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉండదు. యూజువల్ గా వాళ్ళకి తెలిసిన మినిమం నాలెడ్జ్ లో ఇంజెక్షన్ వేస్తారు. మాక్సిమం టైమ్స్ లో వర్కౌట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇలా చిన్న పిల్లల్లో ఇలా జరగడం చూసి చాలా బాధ వేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఇంజెక్షన్స్ ఏదైనా వేసుకునే అవసరం ఉన్నప్పుడు మంచి క్వాలిఫైడ్స్ దగ్గర వేసుకోమని నా మనవి. థ్యాంక్ యూ.